తెలంగాణ సమాజానికి గద్దర్ దిక్సూచి లాంటి వారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ జర్నలిస్టు జహీర్ అలీఖాన్ ప్రథమ వర్ధంతి సభ జరిగింది. గద్దర్, జహీర్ అలీఖాన్ చిత్రపటాలకు పూలతో అంజలి ఘటించారు ప్రముఖులు. గద్దర్ సమాజానికి చేసిన సేవలు మరవలేవన్నారు వక్తలు. మలిదశ ఉద్యమ చైతన్యానికి గద్దర్ పాట ప్రతిరూపకంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, కాసిం, ఏపూరి సోమన్న, గద్దర్ కుమారుడు సూర్యం, కూతురు వెన్నెల, ప్రజా సంఘాల నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హాజరయ్యారు. రాజ్యాంగం కోసం ఇంకా నేను తిరుగుతా ప్రయాణం చేస్తాను, కానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన అంత ఎక్కువగా విస్తృతంగా ఒక యాత్రని చేయలేకపోయినా దానికోసం ఆయన నిబద్ధతతో ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని చదివి ఔపాసన బట్టి దాని మీద రాసి దాని మీద పాట ఒక్కటే ఆయన రాయలేదు, కానీ చాలా విస్తృతంగా దాని మీద ఆయన మాట్లాడాడు. ఆయన కోరింది ఏంటంటే ఇవి అమలైతే ఇంకేం కావాలి, మనం కోరిన మార్పు రాదా, అది ఆయన కోరుకున్నటువంటి అంశం. ఇవాళ నేను అనేది ఏంటంటే అది జహీరుద్దీన్ అలీఖాన్ గారు కానీ లేకపోతే అది గద్దర్ కానీ, ఇవాళ మన బాధ్యత ఏంటంటే ఆ రాజ్యాంగ విలువలను మనం అమలు చేయగలిగితే, దాన్ని కాపాడగలిగితే మనం ఇవ్వాలనుకుంటాం ఇదేమన్నా గొప్ప విషయమా అని. కానీ మొన్నటి ఎన్నిక రాజ్యాంగం కోసమే కదా, కాదా? ఎన్నిసార్లు ఈ రాజ్యాంగాన్ని తీసి పారేస్తామన్నారు? ఎందుకంటే ప్రజల హక్కులను గుర్తు చేసినప్పుడల్లా రాజ్యాంగం అడ్డం వస్తున్నది, దాన్ని ఊడవీకి అవతల బారిద్దాం, కొత్తది తెచ్చుకుందాం అనుకున్నప్పుడల్లా మన లాంటి వాళ్లకు భయము, అట్టడుగు వర్గాలకైతే ఇంకా తీవ్రమైనటువంటి భయం, మేమేమైపోతామో అనేటువంటి భయం చెలరేగింది. ఈ విషయాన్ని గద్దరు గ్రహించి విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాడు. 60ల కాలం, 60వ దశాబ్దం అనగానే మనకు ఆ కాలం అంతా పోరాటాలు జరుగుతున్న కాలం. ఆ కాలంలో గద్దరన్న హైదరాబాద్కు వచ్చాడు, చదువు కోసం వచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా ఉన్న సైఫాబాద్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఈ 2 కాలేజీలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిన కాలేజీలు. ఒక వెతుకులాటతో వచ్చినవాడు అంటరానితనం, అమానుషం, దోపిడి, వివక్ష సమాజంలో కొనసాగుతున్నప్పుడు వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఒక వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ వెతుకులాటలో స్వయంగా ఆయన జీవితం, నిర్మాణమైన జీవితం మొట్టమొదలు ఆయన కుటుంబమే ఆయన నిర్మాణం చేసింది. ఒక మనిషి నిర్మాణం కావడానికి మొదలు కుటుంబం, తర్వాత సమాజం, ఆ తర్వాత వాళ్ళు పనిచేసే రాజకీయ నిర్మాణం. ఈ 3 నిర్మాణాలు ఒక మనిషి నిర్మాణం చేస్తాయి. మొదలైన కుటుంబమే గద్దర్ నిర్మాణం చేసింది. గుమ్మడి విఠలరావు, గద్దర్ కన్నా ముందు గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావును నిర్మాణం చేసింది తండ్రి. ఆ తండ్రి వలసపోయిన తండ్రి, నాగపూర్ వలసపోయిన తండ్రి, మహారాష్ట్ర వలసపోయిన తండ్రి. అక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బుద్ధుడి భావజాలాన్ని, ఈ రెండింటిని విశ్వసించిన తండ్రి. ఆయన విశ్వాసం బాల్యావస్థలో ఉన్నప్పుడు మెల్లగా గద్దర్ వీణ ప్రసరించడం మొదలైంది. సాంస్కృతిక ఉద్యమం నడిపినప్పుడు నెల రోజులు గద్దరన్న పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్నతో పాటు మన అందరూ ఇప్పుడున్న ఉస్మానియా స్టూడెంట్స్ నాయకులతో పాటు నేను కూడా ఉన్నాను. ఆ నెల రోజులు ఎక్కడ ఉన్నానంటే డిక్కీలో కూర్చున్నాను. డిక్కీలో నా జాబ్ ఏంటంటే నాయనకు, గద్దరన్నకు టైంకి మందులు ఇవ్వాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆయనకు ఎక్కడెక్కడైతే ఊరికి వెళ్తున్నామో ఆ తిండి మేము చెక్ చేసి ఇవ్వాలి. ఇందాక అన్నట్టు ఆ తిండి చెక్ చేయడం అంటే అప్పుడు ప్రతి నిమిషము చంపేస్తున్నాం అన్న క్షణంలో కూడా తిండిలో ఏమైనా విషయం కలుపుతారేమో అని మొదటిగా నేను, అట్లాగే శ్రవణ్ అని ఒక డ్రైవరు తమ్ముడు, ఇక్కడున్న సిఎల్ యాదగిరన్న కొడుకు తమ్ముడు గోపి, మేము ముగ్గురు ఇట్లా ఎవరన్నా ఒక ముద్ద తిని అది మంచిగుంది అనుకో 2 ముద్దలు ఎక్కువ తిని మా నాయనకి ఇచ్చేటోడు. అంటే తెలంగాణ కోసం మేము సైతం మా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నామని, జనాలుగా అందరితో పాటు మేము ఉన్నామని, ఆ నెల రోజులు ఉద్యోగం మానుకొని లాస్ ఆఫ్ పే పెట్టుకొని అక్కడ వచ్చి ప్రజల కోసం గద్దరన్నతో పాటు విద్యార్థులతో పాటు మేము నడుస్తాము, మీ వెనకల్లే ఉంటాం, మా కొనకు కూసుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాది వందనాలు. అలుపు లేకుండా తిరుగుతున్నట్టున్నావు, కానీ ఆ పొత్తు కేవలం ఫామ్ హౌస్లోనే మొలిచినట్టు కనపడుతుంది నాకు.
తెలంగాణ అంతా చీకటిగానే ఉండే అవకాశం ఉంది. నువ్వు ఎంత పొడిపిస్తా అని ప్రయత్నం చేసినా తెలంగాణ చీకటిలో ఉండే లక్షణమే ఉంది. అందుకే నేను దూరం ఉంటున్నా అంటే చెప్పిన తర్వాత చర్చించాము, అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరంతా యూనివర్సిటీ కనుక, విద్యార్థులు కనుక రెండే మాటలు చెప్తాను నేను. ఆయన జీవితం మీ ముందు ఉంది. కొన్ని విషయాల్లో పుస్తకాల రూపంలో తెలుగులో రాస్తుంది. ఇంకా చాలా రాయాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే జీవిత చరిత్రలు మల్టిపుల్గా రాస్తే తప్ప ఒక మానవుని జీవితము విభిన్న కోణాల నుంచి చారిత్రక రంగంలోకి రాదు. మెసేజ్ ఏంది అన్నప్పుడు ప్రియమైన గద్దరన్న వారసులారా, తిరిగి తెలంగాణను నిర్మాణం చేసుకునేది మన జీవితాలని పోరాటం ద్వారా, సాహిత్యం ద్వారా ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది నాన్న అనేక ఈ 69 నుంచి తీసుకుంటే 23 వరకు కూడా 100 సంవత్సరాలకు సరిపడంత సాహిత్యం ప్రజలకిచ్చుకుంది. ఆ సాహిత్యాన్ని తీసుకొని ఎవరు ముందుకు పోయినా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆ పాటను వినండి, ఆ సాహిత్యాన్ని వినండి, అవి మీ అందరినీ నడిపిస్తాయి.